దళితుల విషయాన్ని రాజకీయ లబ్ధి కోసం మార్చవద్దని ముత్తుకూరు దళిత బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. దళిత యువకులపై విచక్షణారహితంగా కొట్టిన సిఐఎస్ఐ కానిస్టేబుల్ను విధుల నుంచి తొలగించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పద్మ, శారద, పోలమ్మ, ప్రకృతమ్మ తదితరులు పాల్గొన్నారు. చిన్న గొడవ అయిందని చెప్పారు కదా. మా పిల్లకాయలు గొడవలు ఏదో మనస్పర్ధలు వచ్చి గొడవలు జరిగాయి. ఆ గొడవల కారణంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి భయంకరంగా పోలీస్ స్టేషన్లో న్యాయం చేయాల్సిన చోటే ఆ పిల్లలకి అన్యాయం చేశారు. భయంకరంగా కొట్టి ఆ ఏదో కొట్టిన దెబ్బలు కూడా క్లారిటీగా రావట్లేదు. ప్రపంచంలో నాకు తెలిసినంత ఇంత దెబ్బలు ఇలాగా కొట్టడం అనేది ఎక్కడ చూడలేదు. ఇంత భయంకరంగా కొట్టి ఆ తల్లిదండ్రులకు కూడా తెలియకుండా మళ్ళీ వెంకటేశ్వరం తీసుకుని వెంకటేశ్వరంలో కూడా కొట్టారు, గందరగోళం చేశారు. మాకైతే ప్రతి ఒక్కరిని న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఇది పార్టీకి సంబంధించింది కాదు, మా ఎస్ఐలకు సంబంధించిన విషయం. ఇది ప్రతి ఒక్కరూ దయచేసి మా బిడ్డలకి న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని పేరుని అడుగుతున్నాం సార్. న్యాయం చేయాల్సిన పోలీస్ స్టేషనే మాకు అన్యాయం చేసింది. ప్రతి ఒక్కరూ బాధపడితే పుట్టిల్లు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తాము. ఆ పుట్టినిల్లే ద్రోహం చేస్తే ఇంకెక్కడ పోయి ఆ పిల్లలకు బాధ చెప్పుకోవాలో అందరూ దయచేసి ఇది న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం సార్. ముత్తుకూరు పోలీస్ స్టేషన్, వెంకటేశ్వరం పోలీస్ స్టేషన్ సార్. సందీష్, తేజ, చక్రవర్తి, జితేంద్ర, మనస్పర్ధలు వచ్చాయండి సార్. ఏదో వాళ్ళు ఫ్రెండ్స్ మధ్యలో కొట్టుకున్నారు. అన్న దగ్గర కమిలినట్టుగా ఉంది. అది ఎవరు హస్తం ఉందో తెలియలేదు. ఎవరు అంత దారుణంగా ఇది చేశారు, అంత ఎంత దారుణం అయితే జరగలేదు. పిల్లకాయలకైతే అన్యాయం జరిగింది. రాజకీయంగా అయితే మాకేం తెలియదు సార్, తెలియకుండా మాట్లాడదు. రాజకీయంగా అయితే కాదు ఇది. ఆ వెనకాల ఎవరు ఉండి హస్తం ఎవరితో ఉండే పెద్ద ఇది చేశారు. మాకు న్యాయం కావాలి సార్. ఎందుకు కొట్టారు విచారించాలి కదా. తల్లిదండ్రులు పిలిచి తప్పు చేశారు, ఆ తల్లిదండ్రులు పిలిచి మాట్లాడాలి కదా. అక్కడిక్కడ కొట్టి గందరగోళం చేసి వీళ్ళకి 10-11 గంటలప్పుడు తెలిస్తే వీళ్ళు పోయేదాకా వెంకటేశ్వరంలో దెబ్బలతో పడుకున్నారండి. మాకు అందరూ